నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో కస్టడీ కోరుతూ పిటిషన్ వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ సందర్భంగా 15 పేజీల నివేదికను మేజిస్ట్రేట్కు అందజేసింది. చాలా కీలకమైనటువంటి అంశాలను దీనిలో పేర్కొంది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. 15 పేజీలు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద శ్రీ ఎంకే నాగ్పాల్, స్పెషల్ జడ్జ్, రౌజ్ ఎవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, న్యూఢిల్లీ. దానికి సంబంధించి అప్లికేషన్ అండర్ సెక్షన్ 167(2) ఆఫ్ ది సిఆర్పిసి రెడ్ విత్ సెక్షన్ 65 ఆఫ్ పిఎంఎల్ఏ ఆన్ బిహాఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ సీకింగ్ 10 days ఈడీ కస్టడీ ఆఫ్ ద అరెస్టీ నేమ్లీ శ్రీమతి కల్వకుంట్ల కవిత. ఈ 15 పేజీల్లో ఏ రకమైనటువంటి సంభాషణలు జరిగాయి, అలాగే ఎవరితో కవిత మాట్లాడారు, అసలు ఈ వ్యవహారానికి సంబంధించి కింగ్ పిన్గా కవిత ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవిగో అని చెప్పి మొత్తం ఏదైతే 15 పేజీల రిపోర్ట్ ఉందో దానికి కొన్ని ఆధారాలను కూడా సబ్మిట్ చేసి మేజిస్ట్రేట్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని మీద ఆసక్తికరమైనటువంటి పరిణామం, చర్చ కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒక సంచలనం కలిగించినటువంటి కేసు. ఇప్పటికే ఈ వ్యవహారంలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం సిసోడియా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా కోర్టులో ఏదైతే కస్టడీ పిటిషన్ కోరుతూ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇందులో 7th పాయింట్, ఇన్వెస్టిగేషన్ సో ఫార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మిస్ కే కవిత హ్యాజ్ రివీల్డ్ దట్ అరెస్టీ శ్రీమతి కే కవిత ఈజ్ వన్ ఆఫ్ ది కింగ్ పిన్స్, ఏ కీ కాన్స్పిరేటర్ అండ్ బెనిఫిషియరీ ఆఫ్ ది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్. శ్రీమతి కే కవిత along with other members of the South Group, that is Sharath Reddy, రాఘవ మాగుంట అండ్ మాగుంట శ్రీనివాసల్ రెడ్డి అట్లా ప్రస్తావిస్తూ 100 కోట్ల రూపాయల ఎక్స్చేంజ్ జరిగింది. దానిలో కవిత చాలా లబ్ధి పొందారు. అలాగే దానికి సంబంధించినటువంటి సాక్షులను కూడా బెదిరించారు. ఎంతోమందిని విచారించినటువంటి క్రమంలో సౌత్ గ్రూప్ తరపున ఏదైతే కవిత పాత్ర ఉందో ఆ కవిత పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి బెయిల్ ఇస్తే చాలామందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మాకు 10 రోజులు కస్టడీ ఇవ్వండి అని అనేక అంశాలు, అందులో చాటింగ్ విషయాలు కూడా, ఎవరెవరు ఎప్పుడు చాటింగ్ చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అనేది కూడా ప్రస్తావించినటువంటి సందర్భం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఈ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి సంభాషణలు చేసుకున్నారు, ఏ రకమైనటువంటి చాటింగ్ చేసుకున్నారు, ఎక్కడ కలిశారు, ఎలా మీటింగులు నిర్వహించారు అనేది చాలా క్లియర్ కట్గా చాటింగ్తో సహా ఈ రిపోర్ట్లో పెట్టారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 15 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్. చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ యొక్క కవిత ఎపిసోడ్ మారింది. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు కల్లో కూడా ఊహించలా. కానీ అనుకోని విధంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణ పేరుతో వస్తారని కూడా కల్లో ఊహించలా. ఎందుకనంటే 19వ తేదీన దానికి సంబంధించినటువంటి తీర్పు ఉంది సుప్రీంకోర్టులో, మనకు అనుకూలంగా వస్తుంది అని భావించారు. ఒక పక్కన ఎన్నికల హడావిడి, మరోపక్క అభ్యర్థుల ప్రకటన, ఇదంతా బిజీ షెడ్యూల్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఊహించని పరిణామం, బంజారాహిల్స్లోని నందినగర్లో కవిత నివాసంలో 5 గంటల పాటు సోదాలు జరిపి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళటం. సో ఇలాంటి సందర్భంలో పక్కాగా ఆధారాలు సేకరించి అన్ని విషయాలతో సమగ్రమైనటువంటి విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ కేసులో కవిత ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే పరిస్థితి లేదు అనేది
న్యాయ నిపుణులు అభిప్రాయం. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఈ కస్టడీ పిటిషన్ కోసం వేసినటువంటి ఏదైతే ఈ అంశాలు ఉన్నాయో ఇంకా చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపాదించారు. ఎంతోమందిని ప్రభావితం చేశారు. కవితకు సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంట్, అలాగే వారి అనుచరులు అందరి స్టేట్మెంట్లు తీసుకున్నాం. వారు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి మేము విచారణ జరిపాం. అందుకే ఈమెను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేశాం. కాబట్టి దయ ఉంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు, మాకు కస్టడీకి ఇవ్వండి. విచారిస్తే అనేక అంశాలు బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరుగుతుంది ఇది. ఒక పక్కన రాజకీయ కోణం అని బీఆర్ఎస్ నాయకులు కానీ, శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కస్టడీ కోరుతూ వేసినటువంటి పిటిషన్లో ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ 15 పేజీల్లో, ఇప్పుడు దీని మీద చాలా చర్చ మాత్రం బాగా జరుగుతుంది. అమ్మో, ఇంత విషయం ఉందా, కవిత గారు ఇలా చేశారా అనేది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం ఢిల్లీకి సంబంధించి ఆప్ కీలక నేత సిసోడియా సంవత్సర కాలం అయింది, ఇప్పటికే బెయిల్ రాలా. ఇటువంటి నేపథ్యంలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎట్టి పరిస్థితుల్లో జరిగినటువంటి వాదనలు కనుక మనం పరిశీలిస్తే ఈడీ తరపు న్యాయవాదులు అలాగే కవిత తరపు న్యాయవాదుల మధ్య చాలా తారాస్థాయిలో, పతాక స్థాయిలో వాదనలు జరిగాయి. ఆధారాలు చూపించి ఇదిగో కవిత చేసినటువంటి నేరం ఇది, మిస్టేక్స్ ఇవి, తప్పులు ఇవి, కాబట్టి మీరు ఎలా బెయిల్ పిటిషన్ వేస్తారు అనేది. ఈ రకంగా వారైతే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మీరు ఎలా అదుపులో తీసుకుంటారు అని కవిత తరపు న్యాయవాదులు వాదన. మొత్తానికి కస్టడీకి ఇచ్చారు. కస్టడీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తాయనేది చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం.